గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఎగ్ టమోటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ ఈజీగా చిటికలో చేసేయచ్చు అనమాట ఈ రెసిపీ. ముందుగా నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక 6 టమోటాలు, ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 కోడిగుడ్లని ఉడకపెట్టి ఒలిచి ఇలా హాఫ్ కి కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే లైట్గా ఇంగువ కూడా వేసి ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అది కూడా వేసి మొత్తానికి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయండి. ఎర్రగడ్డలు అవి కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. సో ఒక 5 మినిట్స్ సిమ్లో వేయించారంటే పచ్చివాసన పోతుంది అనమాట. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలంతా ఇందులో వేసి అందులో లైట్గా పసుపు పొడి, అలాగే మిరప్పొడి కూడా ఒక హాఫ్ స్పూన్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కొంచెం వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. సో బాగా మిక్స్ చేసేసిన తర్వాత టమోటాస్ మగ్గనివ్వండి. నాకు ఒక 15 నిమిషాలకి ఈ విధంగా టమోటాస్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి కట్ చేసుకున్న కోడిగుడ్లని అన్నిటినీ లైన్గా వేసేసి ఆ తర్వాత ఈ గుజ్జంతా కూడా తీసి ఎగ్స్ పైన వేయండి. ఇవంతా కూడా సిమ్లో చేయండి. సిమ్లో చేశారంటే గ్రేవీ అనేది మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ గ్రేవీ అంతా కూడా ఎత్తి అలా ఎగ్స్ పైన వేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత అలాగే ఆ ఎగ్స్ని ఇంకొక వైపు కూడా తిప్పి ఇలాగే సిమ్లోనే అడుగంటకుండా బాగా మిక్స్ చేస్తూ రండి. అప్పుడు ఈ టమాటా గుజ్జు అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసి వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ ఎగ్ టమోటా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.